ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటే ఇంట్లోనే చక్కగా ఆన్లైన్ క్లాసుల ద్వారా 30 రోజులు క్లాసులు అందిస్తూ చాలా మందికి రిజల్ట్ వచ్చేలాగా చేయడం జరిగింది. మీకు కూడా ఫిట్గా ఉండాలి, బరువు తగ్గాలి అనుకుంటే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఈ వీడియోలో ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే అసలు ఇంకా ఓవర్ వెయిట్ పెరిగిపోతూ ఉన్నారు. డయాబెటిక్ కూడా వస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ టైప్ 2 కూడా వాళ్ళకి అటాక్ అవుతుంది. హెరిడిటరీలో లేకపోయినా సరే ఈ ప్రాబ్లం వస్తుంది. నీరసం అయిపోతున్నారు, హెయిర్ ఫాల్ ఎక్కువైపోతూ ఉంది, అసలు తొందరగా అలసిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లము ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. సిగరెట్ స్మోకింగ్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అలా కాకుండా ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళకి కూడా వస్తుంది అని చెప్పి ఈ మధ్య అధ్యయనాల్లో తెలుస్తుంది అనమాట. సో మనము ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా అవుట్ సైడ్ ఫుడ్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. పూర్తిగా మానేయమని చెప్పి నేను చెప్పడం లేదు. ఎందుకంటే మన నేచర్ ఎలా ఉంటుంది, హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది, అవుట్ సైడ్ ఫుడ్కి అట్రాక్ట్ అవుతాం ఖచ్చితంగా. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ పూర్తిగా మానేయమని చెప్పడం లేదు. ఎక్కువగా తీసుకోవద్దని చెప్తున్నాను. ఎప్పుడో మంత్లీ వన్స్ లేదంటే 2 monthsకి వన్స్ అట్లా బయటకు సరదాగా వెళ్ళినప్పుడు అది కూడా ఆయిల్, మంచి ఆయిల్స్ యూస్ చేసే దగ్గర తీసుకోవడము, ఆయిల్ లెస్ ఫుడ్స్ తీసుకోవడము, అలా మనల్ని మనమే కాపాడుకోవాలంటే అది టేస్ట్ ఎక్కువగా ఉంది అంటే బయట ఫుడ్లో టేస్ట్ ఎక్కువ ఉంటుంది. టేస్ట్ ఎక్కువగా ఉందంటే హెల్త్ ఖచ్చితంగా అది దెబ్బతీస్తుందని అర్థం. దీని తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, బాడీకి ఎక్సర్సైజ్ వల్ల యోగా ప్రాక్టీస్ చేయరు, వాకింగ్ చేయరు, జిమ్ చేయరు, ఇట్లా ఏ మినిమం బాడీకి ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ అవుతుందంట. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకుందాము. ఆల్కహాల్ కంట్రోల్ చేసుకోండి, స్మోకింగ్ కంట్రోల్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండాలి, లైఫ్ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇప్పుడు నేను ఫ్యాటీ లివర్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి ఫ్యాటీ లివర్ రాకుండా ఉండడానికి కొన్ని ఆసనాలు స్పెసిఫిక్గా రెగ్యులర్గా చేయాలి. అలాంటి ఆసనాలని చూపిస్తాను. ఇవి చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు వెయిట్ లాస్ ప్రాక్టీసెస్ కూడా కంపల్సరీ చేస్తూ ఉంటే 2 ప్రాబ్లమ్ ఎట్ ఏ టైం తగ్గుతుందనమాట. చూసేద్దామా? ఫస్ట్ స్టాండింగ్లో సింపుల్ వార్మప్స్ తోటి చూపిస్తాను. ఈ వార్మప్స్ అయిపోయిన తర్వాత ఆసనాలకి వెళ్ళిపోదాం. చూడండి, హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకోండి. కంప్లీట్గా హ్యాండ్స్ని చక్కగా పైకి స్ట్రెచ్ చేసి స్పైన్ని బాగా పైకి స్ట్రెచ్ చేసుకొని హీల్ని పైకి లిఫ్ట్ చేసుకోండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ప్రాపర్ బ్రీతింగ్ తోటి చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి, 2 కాళ్ళ మధ్యలో జస్ట్ ఒక హాఫ్ ఫీట్ దూరం తీసుకోండి. ఇలా క్రాస్గా మనకు సైడ్స్ మీద ఎక్కువ స్ట్రెచ్ వచ్చేలాగా 1 2 3 4 5 6 చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. లోయర్ అబ్డోమెన్ మీద ప్రెషర్ బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ రాకుండా కూడా ఉంటాయి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా చూడండి. 1 2 3 4 5 6 7 8. స్టార్టింగ్లో చేసేవాళ్ళు ఇన్ని కౌంట్స్ సరిపోతుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మినిమం 20 కౌంట్స్, ఈచ్ సైడ్ 10 10 లేదా 15 15. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకోండి పొట్ట మీద బాగా స్ట్రెచ్ రావడం కోసం. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్. ఇలా హ్యాండ్స్ లాక్ అవ్వలేదనుకోండి, ఒక క్లాత్ పట్టుకొని సేమ్ ఇలా పట్టుకొని ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. తర్వాత చూడండి, మోకాల్ని ఇప్పుడు డౌన్ చేస్తాం. నీస్ మీద మోకాలు పెయిన్స్ ఉన్నాయనుకోండి, నీ పెయిన్స్ కింద ఏమైనా మెత్తగా పెట్టుకోండి. హ్యాండ్స్ని చూడండి, ట్విస్ట్ చేయండి. 1 2 3 4 maintain 2 4 6 8 10. తర్వాత ఈ నీకి ఇలా ప్రెషర్ ఇచ్చేసి హ్యాండ్ని పైకి తీసుకోవాలి. 2 4 6 8 10. ఎంత ప్రెషర్ ఇవ్వగలిగితే మనకు అంత చక్కగా రిజల్ట్ బాగుంటుంది. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. 1 2
3, 4 మెయింటైన్, 2, 4, 6, 8 ఇలా రైట్ హ్యాండ్ని డౌన్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ అప్, 2, 4, 6, 8, 10. ఇన్హేల్ సెంటర్. మెల్లగా మోకాల మీదకి వచ్చేసి హ్యాండ్స్ని లాక్ చేసుకొని హెడ్ డౌన్. మార్జాలాసన అంటారు, మెయింటైన్ చేయాలి. 2, 4, 6, 8, 10. స్లోగా డౌన్ చేసుకోండి. ఇన్హేల్ సెంటర్. మేక్ ఎ ఫిస్ట్. ఆది ముద్ర రూట్ ఆఫ్ ద థైస్లో ఉంచుకొని హెడ్ డౌన్ చేసుకొని మెయింటైన్ చేయాలి. మినిమం 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఉండొచ్చు. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఇన్హేల్ సెంటర్. నెక్స్ట్ వెరీ ఎఫెక్టివ్ ఆసన చూపిస్తాను. ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. చూడండి, బోర్లా పడుకోవాలి. డీప్ బ్రీతింగ్. హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్లో ఉంచుకోవాలి. ఎంత వీలైతే అంతగా బ్యాక్ లెగ్ని ఆపోజిట్ హ్యాండ్ని లిఫ్ట్ చేస్తాం. చూడండి, 1, 2, 3, 4. ఆపోజిట్ సైడ్. 1, 2, 3, 4. విపరీత నౌకాసన అంటారు. ఈ విధంగా 6 టైమ్స్ నుంచి 8 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇన్హేల్ సర్పాసన, ఎగ్జేల్ శశాంకాసన. ఇన్హేల్ సర్పాసన, ఎగ్జేల్ శశాంకాసన. ఇన్హేల్, ఎగ్జేల్. తర్వాత జస్ట్ బాలాసన, రెస్ట్. చూసారు కదా, ఇలాగా ఈ సీక్వెన్స్ మొత్తము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఉన్న వాళ్ళకి తగ్గాలంటే కూడా చాలా మంచిది అన్నమాట. వీటన్నిటితో పాటు మనం హెల్త్ బాగుండాలి అంటే ఖచ్చితంగా మన ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ తీసుకుందాము. అట్లీస్ట్ హాఫ్ ఇంట్లో కుక్ చేసిన ఫుడ్, హాఫ్ బాయిల్డ్ ఫుడ్ అంటారు కదా, హాఫ్ బాయిల్డ్ ఫుడ్ని డేలో 1 టైం అన్నా తీసుకుంటూ ఉండండి. అసలు పొట్ట మొత్తం బాగా డీటాక్స్ అవుతుంది, లివర్ మొత్తం డీటాక్స్ అవుతుంది. అలా చేయడం ద్వారా మనకి ఎక్కువగా ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మన హెల్త్ని మనమే కాపాడుకుంటూ ఇంటి ఫుడ్కి ఎక్కువగా ప్రాముఖ్యతని, ఇంపార్టెన్స్ని ఇచ్చి అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేసుకుంటూ మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. నమస్తే.